కృష్ణయ్య రామంతపురంలో ఉంటా. ఉప్పల్ నియోజకవర్గం కుర్మ సంఘం అధ్యక్షుడిని. కొమరయ్య ఆశయాలు సాధించాలని చెప్పి ఇలా దొడ్డి కొమరయ్య సీమ తీస్తుండ్రు కడవెండిలా. ఆడికి పోవడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా రావాలని చెప్పి కోరుకుంటున్నాను. కొంగల పాండు కుర్మ ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని. ఈరోజు తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరన్న జయంతి సందర్భంగా మేము పల్లె పల్లె గ్రామ గ్రామం తిరుగుతూ మేము కడవెండి పోవడం జరుగుతూ ఉన్నది. మార్గ మధ్యలో మాకు కొన్ని ఏళ్ల తర్వాత అద్భుతమైన మెజారిటీతో ఒక ఎమ్మెల్యే గారిని అందించిన ఈ జనాల మధ్యలో దొడ్డి కొమరయ్య గారికి నివాళులు అర్పిస్తూ ముందుకు సాగదలుచుకున్నాము. ఈరోజు గొప్ప చరిత్ర. ఒక యువకుడు, గొర్రెలు కాసుకునే యువకుడు గలమెత్తి పిడికిలు బిగించి తుపాకులకు గుండెని అడ్డం చూపించి జనాలకు ధైర్యాన్ని ఇచ్చిన రోజు. ఈరోజు పోరాటానికి ఉసిగొల్పిన రోజు. ఈరోజు ఎవరికి బలం లేదనుకున్న వాళ్ళందరికీ బలాన్ని ఇచ్చిన రోజు. ఇలాంటి రోజుని ఎంతో ఘనంగా నిర్వహించుకోవాలి. తెలంగాణ వ్యాప్తంగా అన్ని కలెక్టరేట్లలో, తెలంగాణ వ్యాప్తంగా అన్ని ఆఫీసులలో ఈరోజు దొడ్డి కొమరయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రజల ఆశీస్సులు ప్రజలు అక్కడికి చేరుతూ ఉన్నారు. ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయినటువంటి రజాకార్ సినిమాలో దొడ్డి కొమరయ్య గారి పాత్ర లేకపోవడం చాలా బాధాకరం. తొలి అమరుడైనటువంటి దొడ్డి కొమరయ్య లేకుండా నువ్వు సినిమా ఎట్లా తీసినావో, నువ్వు ఎక్కడ డైరెక్టరో, నువ్వు ఎక్కడ ప్రొడ్యూసరో మాకు అర్థం కాలేదు. తొలి అమరుడిని నువ్వు సినిమా మొదటి నుంచి చివరి దాకా ఎక్కడ కూడా నీ సినిమాలో చూపించలే. ఆ పాపం మీకు తగులుతుంది. ఈరోజు నిజమైన చరిత్ర నిర్మించడం కోసం, నిజమైన చరిత్రని జనాలకు చూపించడం కోసం, అదే కడవెండిలో సినిమా నిర్మాణం కోసం, తొలి ఇటుకనం నాటడం కోసం యావత్ తెలంగాణ నుంచి భారీ స్థాయిలో పబ్లిక్ అక్కడికి చేరుతూ ఉన్నాము. చరిత్రని సినిమాగా తీసినప్పుడు చరిత్రని నువ్వు చూపించగలగాలి, కానీ నీ కళ్ళబొల్లి మాటలు, కళ్ళబొల్లి చరిత్రను సినిమాగా చూపించి ప్రజలని చెడుదాన్ని పట్టించొద్దని హెచ్చరిస్తూ ఉన్నాము. దొడ్డి కొమరయ్యని ఆనాడు దొరలు చంపిరేమో, కానీ ఆయన ఆశయాన్ని ఎవడు చంపలేడు. దొడ్డి కొమరయ్యని మాకు కనపడకుండా చేసిరేమో, కానీ వేల లక్షల విగ్రహాలు పెట్టి మిమ్మల్ని ఊచకోత కోసం దొడ్డి కొమరయ్య ఆశయాలను మేము ఖచ్చితంగా నెరవేరుస్తాం. అన్ని సబ్బండ వర్గాలకు న్యాయాన్ని చేకూర్చే వరకు కూడా మేము అన్ని కులమతాలతో కలిపి దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతులను నిర్వహిస్తూ అందరితో మమేకమై ముందుకు నడుస్తామని ప్రజలందరి తరపున మరొకసారి దొడ్డి కొమరయ్య గారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాము. తెలంగాణ రాష్ట్ర కుర్మ పోరాట సమితి అధ్యక్షుడిగా నేను మాట్లాడుతున్నాను. నా పేరు చదరపల్లి పర్వతాలు. మేము గత 30 సంవత్సరాల నుంచి దొడ్డి కొమరయ్య కోసం తిరగని గడపలేదు, ఎక్కడి జిల్లా లేదు, తిరగని రాజ్యం లేదు. అన్ని జిల్లాలు మండలాలు తిరిగి లాస్ట్కు ప్రభుత్వం మెడలు వంచి దొడ్డి కొమరయ్య జయంతి వర్ధంతి జరపాలని ప్రభుత్వంతో మేము చర్చించి డిమాండ్ చేసి అది సాధించుకున్నాము. అదేవిధంగా రజాకార్ల సినిమాలో దొడ్డి కొమరయ్య చూపించలేదు, మేము చూపిస్తామని చెప్పి ఈ రోజు దొడ్డి కొమరయ్య జయంతి రోజు దొడ్డి కొమరయ్య సినిమా తీసి దొడ్డి కొమరయ్య చరిత్రను బహుజన బిడ్డలకు, బహుజనులందరికీ ఇది న్యాయంగా జరిగే తెలంగాణ తొలి అమరుడి సినిమా ఈ రోజు స్టార్ట్ అవుతుంది. మేము కడవెండి వెళ్తున్నాం. మార్గ మధ్యలో ఇక్కడ మన కుర్మ బిడ్డ బిర్లా గెలిచినటువంటి టౌన్ ఈ యొక్క దగ్గరికి వచ్చి మేము నివాళులర్పించి దొడ్డి కొమరయ్యకు ఎంతో సంతోషం. ఈ విధంగా మేము దారిలో వెళ్తున్నాము. ఇప్పుడు దొడ్డి కొమరయ్య కడవెండి గ్రామం వెళ్ళి అక్కడ ఈ రోజు దొడ్డి కొమరయ్య సినిమా స్టార్ట్ కాబోతుంది. దానికి మేము వెళ్తున్నాము. బందెల సుభాష్ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య జయంతి శుభాకాంక్షలు. రాష్ట్రంలో తెలంగాణ పోరాటంలో పాల్గొన్న దొడ్డి కొమరయ్య గారి అతని త్యాగం తెలియాలని, భావితరాలకు తెలియాలని ఆలేరు నియోజకవర్గంలో గత ఏడాది ఇక్కడ విగ్రహం స్థాపించడం జరిగింది. ఆ మహనీయుని విగ్రహం ఆలేరులో నెలకొల్పడం చాలా ఆనందదాయకం. అంతేకాదు తెలంగాణ సాయుధ పోరాట యోధు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య గారి సినిమా తీయడం కూడా
చాలా సంతోషకరంగా వీరికి కృతజ్ఞతలు. ఎందుకంటే ఆ మహనీయుని త్యాగాలను పోరాటాన్ని భావితరాలు తెలియాలంటే ఒక గుర్తుగా తీయాల్సిన అవసరం కూడా ఎంత ఉంది. ఎందుకంటే చరిత్రకారులను మనము మర్చిపోకూడదు. చరిత్ర లేనిది మనము లేము. ఎందుకంటే నేటి భావితరాలు కూడా దొడ్డి కొమరయ్య ఆదర్శంగా నిలవాలని ఆ సినిమా కూడా తీసే వరకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై కుర్మా.